హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన పోరంకిస్ కిచెన్లో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనుకోవచ్చండి. ఇది వంకాయ, దోసకాయ, బంగాళదుంప, టమాటోతో ఈ కర్రీ చాలా బాగుంటుంది. రైస్లోకి, రోటీలోకి ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. మా ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టపడతారు ఈ కర్రీ. మరి నా స్టైల్లో మీకు కూడా చూపిద్దామని నేను ట్రై చేస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. టమాటోలు ఒక 3-4 టమాటోలు బాగా పండినవి తీసుకుంటే సరిపోతుంది. చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతుంది. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి కూడా దోసకాయ కూడా ఒక దోసకాయ తీసుకున్నాను, మీడియం సైజ్ది. పైన పీల్ చేసేసి నేనైతే లోపల గింజలు తీసేస్తాను. ఇష్టమైన వాళ్ళు ఉంచుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, మనం తినే ఘాటును బట్టి పచ్చిమిర్చి వాడుకోవాలి. మళ్ళీ కారం కూడా వేస్తాం కదా, సన్నగా చీలికలు చేసి పెట్టుకోవాలి. ఆలు అయితే 1-2 ఆలు వేస్తే సరిపోతుందండి. నేనైతే ఒక ఆలు తీసుకున్నాను. పైన పీల్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నాను అనమాట. ఇది కూడా అంతే, శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా వంకాయల విషయానికి వస్తే నేను ఇక్కడ ఒక 1/2 కేజీ అంత వంకాయలు మాత్రమే తీసుకున్నాను. ఇలా పొడవు వంకాయ తీసుకున్నాను. ఈ కర్రీకి పొడవు వంకాయ చాలా బాగుంటుంది అనమాట. ఈ వంకాయల్ని పైన తొడిమలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. లేదంటే కలర్ చేంజ్ అయ్యి కండ్రెక్కి లైట్ చేదొస్తుంది. అందుకని ఇలా ఉప్పు నీళ్ళలో వేసి రెడీగా పెట్టుకోవాలి. అప్పుడు ముక్క నలబడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను, టమాటో కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇష్టమైన వారు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మంచి తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఆవాలు ఒక 3/4 స్పూను, జీలకర్ర ఒక 3/4 స్పూన్ వేసుకున్నాను. మినప్పప్పు, పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చండి. మినప్పప్పు వేసాను. 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ని పెట్టుకొని చక్కగా దగ్గరే ఉండి వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు ఉంచే దంచి వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను వెల్లుల్లి రెబ్బలు అయితే 4 వేసాను. అలాగే కరివేపాకు కూడా తీసుకుని పెద్ద ఆకులుగా ఉందని కరివేపాకు నేను తుంచి వేస్తున్నాను అనమాట. చిన్నాకులు ఉంటే మీరు అలాగే వేసేసుకోండి, బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. బాగా ముదిరిన కరివేపాకు కాబట్టి కర్రీకే డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగిపోయాయి కదా, ఈ స్టేజ్లో మనం ఆనియన్స్ సన్నగా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఫ్లేమ్ కావాలంటే కొంచెం టర్న్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సిమ్ టు మీడియం ఫ్లేమ్కి. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ కర్రీకి ఒక 3/4 స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఫ్రెష్గా అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు, ఆనియన్స్ కూడా ఒక 50% కుక్ అయ్యే వరకు చక్కగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టిన వంకాయ ముక్కలు ముందు వేసుకుందాము. వాటర్ అంతా ఇట్లా పిండేసి చక్కగా ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకుందాము. సన్నగా పొడవుగా ఉన్న వంకాయలు అయితేనే ఈ కర్రీకి చాలా బాగుంటుందండి. చూడండి, ముక్కలన్నీ వేసేసాను నేను. వాటర్ అయితే చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో, ఇట్లా వస్తాయి అన్నమాట. కండ్రంతా దిగిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా వంకాయలు మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకునే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఏ వంకాయ అయినా సరే, గుత్తి వంకాయ అయినా ఈ పొడవు వంకాయ అయినా కూడా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలంటే నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకుని ఈ కాయలు కట్ చేసి వేసుకుంటే కండ్ర అనేది పోతుంది. అందరికీ తెలిసే ఉంటుందండి, తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఇలా నేను దోసకాయ కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం గింజలు తీసేసాను. విత్తనాలతో సహా వేసుకోవాలనుకునేవారు వేసుకోవచ్చు, అయినా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క వెజిటబుల్ వేసినప్పుడల్లా ఒక్కసారి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు అన్నీ కలిసి చక్కగా టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను ఆలు అయితే ఇక్కడ ఒక్కటే తీసుకున్నానండి. ఇష్టమైన వారు ఇంకోటి ఎక్స్ట్రా తీసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న మనుషుల్ని బట్టి, ఎంతమంది తింటారనే దాన్ని బట్టి ఈ వెజిటబుల్స్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. మేము 4గురికి ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక్కటి తీసుకున్నాను. ఆలు పీల్ చేసి ముక్కలు చేసి వేసాను. అలాగే 3-4 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు ఘాటు ఎక్కువ తింటాము అనుకునేటప్పుడు కారం తగ్గించుకొని మిర్చి ఎక్కువ వేసుకోండి. లేదు అంటే ఇష్టమైన వారు మిర్చి ఎక్కువ వేసుకొని కారం తగ్గించుకోండి. అంతే, అక్కడ ఏం లేదు, మనం అడ్జస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే ఒక 3 నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి, ముక్క కాస్త మగ్గింది కదా. ఇలా
మగ్గినప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలన్నీ పైకి కిందికి కలిపితే ఇప్పుడు ముక్కల నుంచి వాటర్ వస్తుందన్నమాట. అందుకని ఈ స్టేజ్లోనే టమాటోలు వేసేసుకోవాలి. టమాటోలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సిమ్లో పెట్టుకొని ఓపిక్గా కుక్ చేసుకోవాలి అంతే. ఈ స్టేజ్లో ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి, మనం చక్కగా వాటర్ అనేది ఈ ముక్కల్లో నుంచి పైకి వస్తుంది. నేను రుచికి సరిపడా 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నా అండి. మనం పులుపు ఎక్కువైంది కదా, టమాటోస్ వేసాం, దోసకాయ వేసాం కాబట్టి 2 స్పూన్స్ వరకు పడుతుంది. చెక్ చేసుకొని లాస్ట్ని కూడా వేసుకోవచ్చు. కారం కూడా 1.5 స్పూన్ వేసాను నేను. ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవటమేనండి, ఏం లేదు. చిదురు అవ్వకుండా చక్కగా ఇలా గరిటెతో ప్యాన్ చుట్టూ నీట్గా వెజిటబుల్స్ అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. అప్పుడు ఉప్పు, కారం, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టమాటాలు అన్నీ మిక్స్ అయ్యి మంచి టేస్ట్ అనేది కర్రీకి వస్తుందన్నమాట. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రైస్లోకి, రోటీలోకి. ఇలా మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లోనే ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ అవనిస్తే చక్కగా పైకి వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక 4 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 80% వరకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి మళ్ళీ కలిపి బాగా మరొకసారి మూత పెడదామండి. ఒక 2 నిమిషాలు ఉంచితే చాలు, ఎందుకంటే ఇంకా వాటర్ వస్తూ ఉంది కాబట్టి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక 2 నిమిషాలు కుక్ అవనిచ్చాను. టమాటోలు పూర్తిగా ఉడికిపోయాయి. దోసకాయలో నుంచి వాటర్ వచ్చింది బయటికి. చక్కగా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ వచ్చింది. కొంచెం లిక్విడ్ అయింది కర్రీ. అయినప్పటికీ కూడా ఇంకా కొంచెం లిక్విడ్ కావాలి అనుకునేవారు ఒక చిన్న గ్లాస్ వాటర్ ఇప్పుడే వేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే చాలా అనిపిస్తుంది. ఉప్పు, కారం చూశాను, చక్కగా సరిపోయాయి. అందుకే 1 స్పూన్ ధనియాల పొడి వేసి పైన కొత్తిమీర వేసాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి, మీకు ఇంకొంచెం లిక్విడ్గా కావాలి అనుకుంటే వాటర్ వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎంత లిక్విడ్ కావాలో అంత. నాకైతే రైస్లోకి, రోటీలోకి కూడా ఈ కన్సిస్టెన్సీలో సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది. అందుకే నేనైతే కర్రీ రెడీ చేస్తాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇంతేనండి, వెరీ సింపుల్. ఈ వెజిటబుల్స్ ప్లేస్లో ఇంకా ఏవైనా కూడా యాడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే నోటికి పుల్ల పుల్లగా, కమ్మకమ్మగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని విజిట్ చేయండి, షేర్ చేయండి లింక్ని తెలిసిన వారందరికీ. అలాగే మీకు నచ్చితే ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే మనకి పోరంకిస్ గార్డెన్ అనే ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్లో కంప్లీట్గా పైన మొక్కల గురించే నేను చెప్తూ ఉన్నాను. మనకి టెర్రస్ గార్డెన్ ఉంది. ఒక్కొక్క మొక్క గురించి నేను డీటెయిల్గా రోజుకొక వీడియో చేసి పెడుతూ ఉన్నానండి. ఇష్టమైన వారు ఒకసారి పోరంకిస్ గార్డెన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.